ఆల్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. మన దగ్గర బ్యాంగిల్స్లో ఆల్ ప్యాటర్న్స్ ఉంటాయి. కొందరికి ఏంటంటే ప్లెయిన్ గోల్డ్, మనకి ఎక్కడ కూడా స్టోన్స్ లేకుండా డైలీ వేసుకోవడానికి కావాలి అంటారు. కొందరు హెవీగా ఉండాలి స్టోన్స్ సీజెట్స్తో అంటారు. కొందరు డైమండ్ ప్యాటర్న్ అడుగుతూ ఉంటారు, విక్టోరియన్, నక్షి స్టైల్. ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో మీకు ఎక్కడ దగ్గర అవుతాయి అక్కడ విజిట్ చేయండి. మన బ్రాంచెస్ వచ్చేసి హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం కలెక్షన్ అంతా కూడా మన జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, మియాపూర్ వెళ్ళే సైడ్ చూసారంటే మీకు సర్వీస్ రోడ్లోనే కనబడుతుంది. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. గోల్డ్ కదా కాబట్టి విజిట్ చేయమనే చెప్తాము, కానీ అబ్రాడ్ ఉన్న వాళ్ళకి ఇంకా అంటే మనకి ఆపర్చునిటీ లేదు కాబట్టి వీడియో కాల్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ అంటే ఇప్పుడు ప్యాటర్న్స్ చూపిస్తాను, ఏ ప్యాటర్న్ నచ్చినా అకార్డింగ్ టు యువర్ సైజ్ కస్టమైజ్ చేయబడుతుంది. సో ఈరోజు ఎపిసోడ్ ఇక స్టార్ట్ చేసేద్దాం. సో బ్యాంగిల్స్ కలెక్షన్ అన్నాను కదండి, కొత్తగా వచ్చిన ప్యాటర్న్సే చూపిస్తున్నాను. సో బ్యాంగిల్స్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. కొందరికి డైమండ్లో కావాలి, సీజెట్స్లో కావాలి అనుకుంటారు, కుందన్స్లో కావాలి, నక్షి ప్యాటర్న్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కోరుకుంటారు. నేను ఈరోజు ఎపిసోడ్లో కొన్ని అయితే కవర్ చేస్తున్నాను. ఆల్ ప్యాటర్న్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో బెస్ట్ విజిట్ చేశారంటే కంప్లీట్ కలెక్షన్ చూడొచ్చు. ఫస్ట్ ప్యాటర్న్ అయితే చూసేయండి. ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, కంప్లీట్ నక్షి బేస్డ్ అనమాట. అటు ఇటు ఒక గోల్డెన్ లైన్ వచ్చేసి మధ్యలో నక్షి స్టైల్తో అమ్మవారి రూపం, ఒకటి అమ్మవారి రూపం రాగానే ఒకటి పీకాక్ వస్తుంది. అండ్ అమ్మవారి రూపంకి పీకాక్కి ఇలా రూబీ స్టోన్స్ కూడా వచ్చాయి. ప్యాటర్న్ మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మధ్యలో మాత్రం ఇలా ఒక చిన్న లైన్ లాగా ఇచ్చారు చూసారా, స్క్రూ ప్యాటర్న్ లైన్, వాటిలో కూడా రూబీ స్టోన్స్. ప్యాటర్న్ చాలా నీట్గా ఉందండి. మెయిన్గా మనం పట్టు శారీస్ పైకి లేదా ట్రెడిషనల్ లుక్ వేసుకోవడానికి ఇలాంటి నక్షి కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్. మీకు ఇంకా తక్కువ వెయిట్లో కావాలి అనుకున్నా ఇంకా తక్కువ వెయిట్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ సైజెస్ గురించి ఏం ఆలోచించొద్దు, నేను జస్ట్ ఉన్న సైజ్కి వెయిట్స్ చెప్తున్నాను. అకార్డింగ్ టు యువర్ సైజ్ కస్టమైజ్ అయిపోతుంది మీకు నచ్చిన ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఆల్రెడీ అమ్మవారి రూపంలో ఉన్నాయి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు అండి. అంతా కూడా మ్యాంగోస్ వచ్చాయి చూస్తున్నారు కదా, పైన ఒక మ్యాంగో, కింద ఒక మ్యాంగో, మధ్యలో ఫ్లవర్. సో ప్యాటర్న్ అంతా అలాగే రన్ అవుతూ వస్తుంది. పైన ఒక మ్యాంగో, కింద ఒక మ్యాంగో, మధ్యలో ఫ్లవర్. సో ఈ రెండు ప్యాటర్న్స్కి మధ్యలో మాత్రం ఒక గ్రీన్ కలర్ స్టోన్, ఎమరాల్డ్ కలర్ స్టోన్, వాటిపైన గోల్డెన్ కార్వింగ్ వచ్చేసి చిన్న రూబీ స్టోన్స్ కూడా వచ్చేసాయి. ఈ ప్యాటర్న్కి మధ్యలో స్క్రూ స్టైల్ దగ్గర చూస్తున్నారు కదా, రూబీ స్టోన్స్ మాక్సిమం అన్నిట్లో రూబీ స్టోన్స్ వస్తాయి, కానీ బాక్స్ షేప్లో ఇచ్చారు. యూనిక్గా ఉందండి ప్యాటర్న్. సో అమ్మవారి రూపంలో చాలా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి డిఫరెంట్ స్టైల్ ఆప్ట్ చేసుకుంటే బెటర్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, గోల్డ్ కొందరికి షైన్ మనకి మంచిగా కనిపించాలి అనుకుంటారండి. ఇలాంటి షైన్కి వెళ్ళారంటే గోల్డ్ లుక్ చాలా బాగా కనబడుతుంది. అటు ఇటు మంచి ఒక గోల్డెన్ లైన్ ఇచ్చేసి మధ్యలో చూడండి ఒక కలర్ఫుల్ స్టోన్స్తో ఫ్లవర్స్ వచ్చేసాయి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. నెక్స్ట్ మనకి పీకాక్ ఇచ్చేసి అమ్మవారి రూపం చూస్తున్నారు కదా, 2 పీకాక్స్ మధ్యలో అమ్మవారి రూపం అండ్ ఫ్లవర్ వచ్చేస్తుంది. సో ఒక ఫ్లవర్ అయిపోగానే 2 పీకాక్స్, మధ్యలో మాత్రం అమ్మవారి రూపం. చాలా నీట్ కాన్సెప్ట్. ఎలా ఉందో చూస్తున్నారు కదా, మీకే డీటెయిలింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలా కలర్ఫుల్ స్టోన్స్తో మనకి ఫ్లవర్ రాగానే 2 పీకాక్స్ అండ్ అమ్మవారి రూపం ఇస్తున్నారు. 2 పీకాక్స్ మధ్యలో అమ్మవారి రూపం. నెక్స్ట్ మనకి అటు ఇటు ఫ్లవర్స్. ఇదే ప్యాటర్న్తో మనకి బ్యాంగిల్ అంతా రన్ అవుతూ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న అమ్మవారి రూపం నగలతో కానీ పీకాక్ హారం ఇవన్నీ ఉంటాయి కదా మన దగ్గర, సో అలాంటి వాటికి దేనికైనా సెట్ లాగా కనబడుతుంది అనమాట. పర్ఫెక్ట్ బ్యాంగిల్స్ కూడా మ్యాచ్ అయినట్టు ఉంటుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ ప్యాటర్న్ ఫస్ట్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఈ మధ్యలో చక్రం ప్యాటర్న్ నుంచి చూద్దాం. రౌండ్ సర్కిల్ వచ్చింది చూసారా, అందులో రూబీ అండ్ ఎమరాల్డ్ కలర్ స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి అలా అయిపోగానే అమ్మవారి రూపం అండ్ ఎలిఫెంట్ విత్ పీకాక్ ప్యాటర్న్ అనమాట. చూస్తున్నారు కదా, అమ్మవారు, ఎలిఫెంట్, పీకాక్ అన్ని ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి. సో ఇందులో ఏంటంటే మనకి కంప్లీట్ టెంపుల్ ప్యాటర్న్ జ్యువెలరీ అనుకుంటాం కదా, అలా పీకాక్, అమ్మవారి రూపం, ఎలిఫెంట్,
అయిపోగానే ఒక ఫ్లవర్ అండ్ ఈ చక్రం, ఈ ప్యాటర్న్తోనే మనకి ఈ బ్యాంగిల్ అంతా రన్ అవుతూ వస్తుంది. మీకు ఏ సైజ్ కావాలన్నా కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు. కొందరికి ఏంటంటే మధ్యలో ఈ కలర్ఫుల్ ఉంది కదా, మాకు సీజెట్స్లో కావాలి, వైట్ స్టోన్స్ ఉండాలి అనుకుంటారు. అలా ఎలాంటివి ఉన్నా కానీ కస్టమైజ్ 100% చేసుకోవచ్చండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 36 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 34 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. మన నెక్స్ట్ ప్యాటర్న్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్యాటర్న్ చూసేయండి. ఫస్ట్ ఇక్కడ స్క్రూ స్టైల్ కనబడుతుంది కదా, ఏ బ్యాంగిల్స్లో అయినా మనకి స్క్రూ స్టైల్ లాగా కనబడుతుంది కదా, ఇక్కడ అమ్మవారి రూపం వచ్చేసిందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే డ్రాప్ షేప్ ఉందో లీఫ్ షేప్ లాగా వాటిపైన కూడా అమ్మవారి రూపం కావింగ్ ఉంటుంది. ఈ ఫ్లోరల్ ప్యాటర్న్లో మాత్రం కుందన్స్తో వచ్చేసాయి. నెక్స్ట్ కూడా గోల్డెన్ కావింగ్తో ఫ్లవర్. సో ఇవే ప్యాటర్న్తో మనకి బ్యాంగిల్ అంతా రన్ అవుతూ వస్తుంది. పీకాక్స్ వచ్చాయి, అమ్మవారి రూపం ఉంది, ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ ఒక ఫ్లోరర్ మాత్రం కుందన్స్తో వస్తుంది అనమాట. నక్షీ స్టైల్ బ్యాంగిల్స్, వీటి గురించి ఏమీ చెప్పినా తక్కువే. వేసుకున్నాక హ్యాండ్స్కి మనకి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ప్యాటర్న్ గ్రాస్ వెయిట్ 60 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 57 grams పడుతుంది. మీరు కలర్ఫుల్ బ్యాంగిల్స్ వేసుకొని అటు ఇటు వేసుకోవడానికైనా బాగుంటాయి, లేదా బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవడానికైనా బాగుంటాయి. కొందరు ఏంటంటే 4 లాగా కూడా చేయించుకుంటారు, ఈ హ్యాండ్కి 2 ఆ హ్యాండ్కి 2 అని, అలా కూడా చేపించుకోవచ్చు. సో ఈ బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ బ్యాంగిల్స్ అండి. మీకు ఇక్కడ స్క్రూ స్టైల్ ఉంది కదా, ఇక్కడ నుంచి నేను కాస్త తిప్పుతున్నాను చూడండి. ఒక ఫ్లవర్ గ్రీన్ స్టోన్ వచ్చేసి చుట్టూ సీజర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫ్లవర్ చూస్తే ఓవల్ షేప్ లో వచ్చింది. సో స్టోన్స్ తో ఒక ఫ్లవర్ వస్తుంది అండ్ ఈ గోల్డెన్ కావింగ్ తో ఒక ఫ్లవర్ ఉంటుంది. గోల్డెన్ కావింగ్ తో ఉన్న ఫ్లవర్ లో మధ్యలో రూబీ స్టోన్ వచ్చేసి మనకి పెటల్స్ అంతా గోల్డెన్ కావింగ్ తో ఇచ్చారు. అదే స్టోన్స్ తో వచ్చిన ఫ్లవర్ లో మధ్యలో రూబీ అండ్ ఎమరాల్డ్ 2 ఆల్టర్నేట్ అవుతూ చుట్టూ పెటల్స్ లో సీజర్స్ వచ్చేసాయి. సో ప్యాటర్న్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ గోల్డెన్ కావింగ్ తో ఒకటి, సీజెట్స్ తో ఒకటి ఉంటుంది అనమాట. గ్రాస్ వెయిట్ వచ్చేసి 46 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 44 grams పడుతుంది. లైట్ వెయిట్ గా ఉంది కానీ చూడ్డానికి అయితే హెవీ లుక్, అంటే వేసుకుంటే మన హ్యాండే హైలైట్ అవుతుంది, అంత బాగుంది ప్యాటర్న్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కంకణం స్టైల్ అండి. ఇవి మనకి కడాస్, కంకణాస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటూ ఉంటారు. ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్ ప్యాటర్న్ చూడండి, సింపుల్ ప్లెయిన్ బ్యాంగిల్ అండ్ వాటిపైన ఒక ట్విస్టెడ్ లైన్ వచ్చేసి అటు ఇటు లీఫ్ లాగా ఇచ్చారు, చిన్నగా గోల్డెన్, అంటే మనకి చిన్న గోల్డెన్ బాల్స్ లాగా. ఇప్పుడు మెయిన్ కడా పార్ట్ చూసేయండి, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్, అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి. కలర్ఫుల్ స్టోన్స్, రెడ్, గ్రీన్ సీజెట్స్ ఉన్నాయన్నమాట. కడా కూడా చాలా క్లాసీగా ఉంది. కొన్నిట్లో కడా ఏంటిదంటే మెయిన్గా చిన్నగా ఇస్తారు, అలా కాకుండా ఈ ప్యాటర్న్ అనేది పెద్దగా ఇచ్చే వరకు లుక్ బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 44 grams, నెట్ వెయిట్ కూడా మనకి ఆల్మోస్ట్ అంతే పడుతుందండి. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ లేదా క్లియర్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ కూడా కడాస్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్. మనం ఫస్ట్ కడా బ్యాంగిల్ చూసేద్దాం. ఇందులో చూడండి అంతా కూడా ఫ్లోరల్స్, లీఫ్ లాగా కావింగ్ వచ్చేసింది బ్యాంగిల్ పైన. మెయిన్గా మధ్యలో చూస్తున్నారు కదా అమ్మవారి రూపం యాంటిక్ లుక్తో, చుట్టూ సీజెట్స్, అటు ఇటు స్క్రూ స్టైల్ అండ్ ఇవంతా కూడా మనకి సీజెట్స్తో పీకాక్ ఫెదర్స్ విచ్చుకున్నట్టు అలా ఇచ్చారు. ఈ కడా స్టైల్ చాలా బాగుందండి, అంటే మనకి ఎక్కడ కూడా ఇరిటేషన్ రాకుండా చాలా సాఫ్ట్గా, మధ్యలో కూడా చాలా నీట్గా వచ్చింది. ప్యాటర్న్ అయితే అదిరిపోయింది. గ్రాస్ వెయిట్ 33 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి మనకి 32 ఆ చేంజ్లో వస్తుంది అనమాట. సో చూసారు కదండి, కలెక్షన్ అయితే అదిరిపోయింది. కొన్ని కలెక్షన్ చూపించాను కొత్తగా వచ్చినవి. బ్రైడల్ ప్యాటర్న్ హెవీగా కావాలి బ్యాంగిల్స్ అనుకున్నా ఉన్నాయి, లేదు లైట్ వెయిట్గా కావాలి అనుకున్నా ఉంటాయి. కొందరు పిల్లలకు కావాలి అంటుంటారు. ఏ ప్యాటర్న్ అయినా 100% కస్టమైజ్ చేస్తామండి. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ our store. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.